నిన్న చంద్రబాబుకి ఫోన్ చేసి ఊహించని రీతిలో అయితే షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నిన్న నారా చంద్రబాబు నాయుడు ఇంటికి ఫోన్ చేసి మరి ఊహించిన రీతిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే షాక్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా ఎంతగానో ఆనందంగా అయితే ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్క విషయంలో అయితే అందరికీ ఎన్ని రకాలుగా అయితే ఉంటాయో అదే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆనందంగా ఆహ్వానిస్తారన్న సంగతి తెలిసిందే. మరి నిన్న చంద్రబాబుకి ఫోన్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మరి తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించినందుకు ప్రత్యేకంగా మరోసారి శుభాకాంక్షలు అందించారట. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించారు, చేసిన శబదాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో తనకి అలాగే తన భార్యకి కుటుంబ సభ్యులకి జరిగిన అవమానాన్ని భరించలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని, మరి నేను గౌరవమైన పదవిలో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తాను, సీఎంగా గెలిచాకే నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి ఆయన వెళ్ళారు. అబ్బా, ఏ ముహూర్తంలో చేశారో కానీ సీఎం అయిపోయారు. సో అనుకున్నది సాధించారంటూ మావయ్యని శుభాకాంక్షలు అందించి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ విష్ చేశారట. సో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి తన మద్దతు గురించిన విషయాల్లో మాట్లాడితే నేనేం మాట్లాడినా దానికి ఆపోజిట్గానే రియాక్ట్ అవుతారు. కాబట్టి అప్పుడు నేనేమి మౌనం మాట్లాడడమే మరి బెస్ట్ అనుకున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ సీఎం అని నా గురించి ఇంకేదేదో చెప్తారు, దానివల్ల పార్టీలో మీకు డిఫరెన్సెస్ వస్తాయి, అందుకే సైలెంట్గా ఉన్నానంటూ తన మౌనానికి కారణం తెలియజేశారట జూనియర్ ఎన్టీఆర్.